రాబోయి చందమామ. మీరేం కంగారు పడకండి, ఏం ప్రాబ్లం లేదన్నారు. ఒక 2 రోజుల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కిడ్నీస్ మార్చాలంటే 2 రోజులు సరిపోతుందా చంద్రిక? అత్తయ్య, అది నాకంతా తెలుసుమా. కిడ్నీస్ పాడైపోయేంత వరకు తెలుసుకోలేకపోవటం నిజంగా నా తప్పే. అనవసరంగా మిమ్మల్ని టెన్షన్ పెడుతున్నాను. అమ్మా, సొంత వైద్యం పనికిరాదత్తయ్య అని నువ్వెన్నోసార్లు చెప్పావు, కానీ నేనే పట్టించుకోలేదు. అప్పుడే డాక్టర్ని కలిసుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. అమ్మా, నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు? ఇప్పుడు ఏమైందని? ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, ఏమవుతుంది? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా. అదంత ఈజీ కాదన్న విషయం నాకు తెలుసు భరత్. నాకు మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరకటం అంత ఈజీ కాదు. మీ ఇద్దరు కూడా కిడ్నీ ఇవ్వటానికి ట్రై చేశారు, కానీ అది మ్యాచ్ కాలేదు కదా. అసలు మీకు ఈ వివరాలన్నీ ఎలా తెలిసిపోయాయి అత్తయ్య? ఎవరు చెప్తున్నారు? సిస్టర్, సిస్టర్! వద్దమ్మా, వాళ్ళనేమీ అనుకో. అయినా నిజం తెలియకుండా ఎంతకాలం దాస్తావు చెప్పు. నేను పేషెంట్ని, నా పరిస్థితి ఏంటో నాకు తెలియదా? అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీరు అనవసరంగా ఏవేవో ఆలోచించకండి. మా ప్రాణాలు అడ్డేసైనా సరే మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. అవునమ్మా, హెల్త్ ఇష్యూస్ అనేవి ఎవరికైనా వస్తూనే ఉంటాయి. అవి క్లియర్ చేయడానికే కదా ఇంత పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నన్ను నమ్ముతారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నా మీద మీరు నమ్మకం ఉంచండి, మీకేమీ కాదు. మిమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకువెళ్లే బాధ్యత మాది. ఇంటికి వెళ్ళాక మనందరం హ్యాపీగా మళ్ళీ చక్కటి జీవితాన్ని గడుపుదాం, సరేనా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మీనాక్షి గారని ఒక పేషెంట్ని చేర్చారు. ఆవిడెక్కడున్నారు? ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నీకు ఇక్కడ ఏం పని? అత్తయ్య గారిని చూడాలని వచ్చాను. ఆవిడికి ఎలా ఉందో ఒకసారి ఆవిడ్ని పలకరించొస్తాను. అవసరం లేదు. అసలు నువ్వు కనిపించావంటే అమ్మకి మరింత బీపీ పెరిగిపోతుంది. ప్లీజ్ అండి, ఒకే ఒక్కసారి అత్తయ్య గారిని చూస్తాను. ఏయ్ చూడు, ఇది హాస్పిటల్. అనవసరంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. నువ్వు ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. మర్యాదగా బయటికి వెళ్ళు. అలా అనకండి. నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఇలాంటి సమయంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. అవసరం లేదు, మీ సపోర్ట్ నాకు అవసరం లేదు. నువ్వు ఏమంటూ మా ఇంట్లో అడుగు పెట్టావో కానీ మా అందరి జీవితాలు తలకిందులైపోయాయి. మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇదిగో ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఇలా అయింది. ఇంకా ఏం చేద్దామని వచ్చావు? వెళ్ళు. ప్లీజ్ అండి, ఒకే ఒక్కసారి అత్తయ్య గారిని చూస్తాను. చెప్తుంటే నీకు అర్థం కాదా? భరత్ గారు, అమ్మా, అమ్మా, నువ్వేమి టెన్షన్ పడకమ్మా. ట్రీట్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేశాను. అలాగే కిడ్నీ డోనర్స్ కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. త్వరలోనే డోనర్ దొరుకుతాడు. నీకేం కాదమ్మా, నేనంతా చూసుకుంటానమ్మా.
చంద్రిక నేను నీకు అండగా ఉంటాం. నువ్వేం భయపడకు. నాకు భయంగా లేదురా, బాధగా ఉంది. బాధెందుకమ్మా? మీ అందరినీ టెన్షన్ పెడుతున్నాన్రా. మీకున్న సమస్యలు చాలవన్నట్టు నేనొక సమస్యగా మారిపోయాను. నేను మీకు భారం అవుతున్నానేమో అని నాకు బాధగా ఉంది. అమ్మా, దయచేసి అలా మాట్లాడకమ్మా. కన్న తల్లి ఎవరికైనా భారం అవుతుందో చెప్పు. నేను నీకేం చేశాన్రా? నువ్వు పుట్టగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. 30 ఏళ్ల వరకు నువ్వు బ్రతికున్నావో లేదో, అసలు ఎలా ఉన్నావో అని కూడా తెలుసుకోకుండా దూరంగా బ్రతికాను. ఈరోజు వచ్చి నా భారాన్ని మీద వేస్తున్నాను. అమ్మా, నువ్వు ఏ పరిస్థితుల్లో నన్ను వదిలి వెళ్లాల్సి వచ్చిందో నాకు ఆ మాత్రం తెలీదా? అయినా నువ్వేమైనా నన్ను అనాథగా వదిలేసావా? భానుమతి అమ్మ లాంటి ఒక మంచి అమ్మ చేతిలో పెట్టి వెళ్ళావు. ఆ అమ్మ నాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంది. నన్ను చదివించి ఇంత పెద్దవాణ్ణి చేసింది. ఆ అమ్మ చూసుకుంటే ఒకటి, నువ్వు చూసుకుంటే ఒకటా చెప్పు? అమ్మా, అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని నీ మనసు పాడు చేసుకోవద్దమ్మా. డాక్టర్ గారు, మీనాక్షి గారి హెల్త్ కండిషన్ ఎలా ఉంది? దయచేసి చెప్పండి డాక్టర్. ప్రస్తుతం ఆవిడికి 2 డేస్కి ఒకసారి డయాలసిస్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం లేదా? ఉంది, కానీ ఆవిడ కొడుకు కోడలు కూడా కిడ్నీ ఇస్తామన్నారు. కానీ వాళ్ళ కిడ్నీ మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే డోనర్స్ కోసం అప్లై చేశాం. ఆల్రెడీ ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఉంటుంది, కానీ వెయిటింగ్ పీరియడ్లో ఉంది. ఆ కిడ్నీ ఎప్పుడు దొరుకుతుందో అప్పటి వరకు వెయిట్ చేయవలసిందే. డోనర్ దొరికేంత వరకు డయాలసిస్తో నెట్టుకుంటూ రావాలి. దట్స్ హర్ కండిషన్. రుద్ర, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా, ఏమైంది? హాస్పిటల్లో మీనాక్షి గారి పరిస్థితి గురించి డాక్టర్తో మాట్లాడాను నేత్ర. డాక్టర్ ఏమన్నారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయక తప్పదంటున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడకి మ్యాచ్ అయ్యే కిడ్నీ అస్సలు దొరకడం లేదు. భరత్ చంద్రికల కిడ్నీస్ కూడా మ్యాచ్ కావడం లేదు. డోనర్స్ కోసం ట్రై చేస్తున్నారు. అయ్యో పాపం. మరి అప్పటి వరకు ఆవిడ పరిస్థితి ఏంటి? డయాలసిస్ చేసి బతికించుకోవాలి. అవును, నువ్వక్కడికి వెళ్ళావు కదా, వాళ్ళు నిన్నేమీ అనలేదా? నిన్ను చూడగానే సీరియస్ అవ్వలేదా? వాళ్ళు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను కదా నేత్ర. నేత్ర, నీకొక విషయం చెప్పాలి. మీనాక్షి గారికి కిడ్నీ డోనర్ దొరికేశారు. అవునా? నిజంగానా? మరి డోనర్ దొరకడం కష్టంగా ఉందని చెప్పావు. వాళ్ళకి దొరకడం కష్టంగా ఉంది, కానీ నాకు దొరికేశారు. ఇదిగో రిపోర్ట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. అయితే ఇంకే వెంటనే ఆ వివరాలు చంద్రికకి భరత్కి చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీ మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ కూడా పోతుంది. లేదు నేత్ర, ఆ డోనర్ తను కిడ్నీ ఇస్తున్న విషయం బయట ప్రపంచానికి తెలియకూడదని కండిషన్ పెట్టారు. ఎందుకలా? తను చేస్తున్నది మంచి పనే కదా. అవసరమైతే వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు. ఒక స్టేజ్కొచ్చాక మనిషికి డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు. ఆ వ్యక్తి కిడ్నీ అమ్ముకోవడానికి ముందుకు రావడం లేదు. అవసరమైన వ్యక్తికి తను కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఆ వ్యక్తి బతికితే చాలు అని ఫీల్ అవుతున్నారు. తన పేరు బయటికి రాకూడదని ఆలోచించే వ్యక్తికి డబ్బులిస్తే తీసుకుంటారా? నిజంగా ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి దొరకడం చాలా గొప్ప విషయం రుద్ర. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నేనే. ఏంటి? నువ్వా? అవును నేత్ర, ఈ రిపోర్ట్స్ నావే. అత్తయ్య గారికి కిడ్నీ దొరకాలంటే చాలా ఆలస్యమవుతుంది. భరత్ చంద్రిక ఇద్దరు డోనర్స్గా పనికిరారు. అందుకే నా కిడ్నీ ఏమైనా ఉపయోగపడుతుందేమోనని చిన్న అనుమానం వచ్చి చెక్ చేయించాను. ఇవిగో రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. అంటే ఇప్పుడు నువ్వు కిడ్నీ డొనేట్ చేస్తావా? అయ్యో జోకింగ్. ఇందులో జోకే ఉంది నేత్ర.
ఇప్పుడు ఆవిడకి కిడ్నీ చాలా అవసరం. అదిస్తేనే ఆవిడ బతుకుతుంది. ఆవిడ బతికితేనే భరత్ హ్యాపీగా ఉంటాడు. సో నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. రుద్ర, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఉన్న ఆస్తంతా అమ్మేసి బిక్కారివయ్యావు. ఇప్పుడు ఏకంగా కిడ్నీ కూడా ఇచ్చేస్తావా? ఇందులో తప్పే ఉంది నేత్ర. అసలు నా ప్రాణం నిలబడింది అంటే దానికి కారణం ఎవరు? ఈ ఫ్యామిలీ వల్లనే కదా. ఆ రోజు నన్ను వదిలేసుంటే ఈ పాటికి నేను చనిపోయేదాన్ని. వాళ్ళు నాకు ప్రాణం పోసినప్పుడు నేను వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడానికి సహాయపడకూడదా? అయినా నేనేమి 2 కిడ్నీలు ఇస్తానంటం లేదు కదా. ఒక్క కిడ్నీనే ఇస్తానంటున్నాను. ఒక్క కిడ్నీతో కూడా మనిషి బతకొచ్చు. అలాంటప్పుడు ఈ విషయాన్ని బయటికి తెలియకుండా దాచాల్సిన అవసరమేముంది? చక్కగా అందరికీ తెలిసేలా చెప్పి నువ్వు డొనేట్ చెయ్యి. దానివల్ల అందరికీ నీ మీద గౌరవం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. లేదు నేత్ర, నేనిప్పుడు డొనేట్ చేస్తానంటే వాళ్ళస్సలు ఒప్పుకోరు. నా నీడ కూడా పడ్డానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అలాంటిది నేను కిడ్నీ దానం చేస్తాను అంటే మీనాక్షి గారు అస్సలు ఒప్పుకోరు. ఆవిడ పంతానికి పోయారంటే ప్రాణం మీదకి కొని తెచ్చుకుంటారు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఈ పని చెయ్యాలనుకుంటున్నాను. దానికి నీ సపోర్ట్ కావాలి నేత్ర. నో, నేను దీనికి ఒప్పుకోను రుద్ర. ఆస్తి అమ్మే విషయంలో కూడా ఎవరికీ తెలియకుండా చేశావు. ఇప్పుడు ఇంత పెద్ద త్యాగం చేస్తూ నీ పేరు బయటికి రాకుండా దాచాలనుకోవడం చాలా తప్పు. నేత్ర ప్లీజ్, నేను ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఈ విషయం బయట పెట్టావంటే ఇక జన్మలో మళ్ళీ నీ మొహం చూడను. నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు, దట్స్ ఆల్. ఎందుకలా ఉన్నారు? అత్తయ్య గారి గురించి దిగులు పడుతున్నారా? ఏం కాదండి, ఆవిడ క్షేమంగా బయటపడతారు. మీరేం కంగారు పడకండి. అది కాదు చంద్రిక, మన ఇద్దరి కిడ్నీస్ మ్యాచ్ కాకపోవడం అనేది నిజంగా మన దురదృష్టం. ఇప్పుడు డోనర్స్ కోసం ఎదురు చూడడం అంటే అది ఎంతకాలం పడుతుందో అర్థం కావట్లేదు. మనకంటే ముందు చాలా మంది క్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత గానీ మనకు ఛాన్స్ రాదు. దాదాపు సంవత్సరం పైనే పడుతుందంట. అప్పటి వరకు అమ్మని డయాలసిస్ మీద ఉంచడం చాలా రిస్క్తో కూడుకున్న విషయం. మనం నిజంగా ఏ పాపం చేసామో అర్థం కావట్లేదు. నాకు తెలిసి నేను ఎవరికైనా మంచే చేశాను తప్ప చెడు మాత్రం చేయలేదు. మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి చంద్రిక? చూడండి, కష్టం అనుకుంటే చిన్న పని కూడా కష్టంలాగే అనిపిస్తుంది. అదే నమ్మకం ఉంటే ఎంత పెద్ద కష్టమైనా చాలా ఈజీగా దాటేయగలుగుతాం. మీరన్నట్టు డోనర్ కోసం వెయిట్ చేయాలి అంటే టైం పడుతుంది. అటు ప్రయత్నం చేస్తూనే మన వైపు నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరైనా డోనర్స్ దొరికితే మనం వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించొచ్చు. దయచేసి ఈ విషయాలేవి అత్తయ్య గారికి తెలియకుండా కాస్త జాగ్రత్త పడండి. ఆవిడికి తెలిసిందంటే అనవసరంగా బీపీ పెరుగుతుంది. మనం చెప్పకపోయినా ఆవిడ ఆరోగ్యం పరిస్థితి ఆవిడికి తెలుసుగా చంద్రిక. ప్రాబ్లంని ఫేస్ చేస్తుంది అమ్మే కదా. ఏంటోనండి, అత్తయ్య గారికి ఇలాంటి కష్టం రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఆవిడ జీవితంలో ఏ రోజు సంతోషంగా ఉన్నదే లేదు. పసితనంలో మిమ్మల్ని దూరం చేసుకుని 30 ఏళ్లు నరకం చూసింది. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అనుకుంటే ఆ రుద్రాణితోటి మరో పెద్ద సమస్య. మనతో పాటు ఆవిడ కూడా కష్టాలు అనుభవిస్తోంది. మనం సంతోషంగా ఉండి ఒక మనవణ్ణి కనిస్తే ఆ పిల్లలతో నా శేష జీవితం గడుపుతాను అని ఎన్నోసార్లు అన్నారు. ఆవిడ కోరిక తీర్చలేకపోయాము. ఇదంతా ఆ రుద్రాణి వల్లే. ముందు సమస్య నుంచి బయటపడితే
ఆ తరువాత రుద్రాణిని ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. భగవంతుడా, ఎలాగైనా సరే మా అత్తయ్యని బ్రతికించుకోవడానికి ఒక్క డోనర్ని మాకు పరిచయం చేయి స్వామి. భగవంతుడా, మా అత్తయ్య గారిని కాపాడుకునే గొప్ప అవకాశం నాకిచ్చావు. ఆవిడ త్వరగా కోలుకోవాలి. నా వల్ల ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ రోజు నా వల్లే ఈ ఇంటి పెద్దయిన మీనాక్షి గారి ప్రాణం నిలబడ్డాం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది స్వామి. అంతా ప్రశాంతంగా జరిగేటట్టు చూడు స్వామి. ఏంటి నేత్ర, అంత సైలెంట్గా ఉన్నావు? నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నాకేదోలా ఉంటుంది నేత్ర. నాకు నా అని చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఎవరూ లేరే. నువ్వు కూడా నాతో మాట్లాడినంటే నేనేమైపోతాను చెప్పు? ఏం మాట్లాడమంటావు? నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడితే నీ కోపం వస్తుంది. అలాగని నువ్వు చేస్తున్న పనిని నేను మనస్ఫూర్తిగా సమర్థించలేకపోతున్నాను. అలాంటప్పుడు ఇంక మాట్లాడడానికి నా దగ్గర ఏముంటుంది? నేత్ర, పరిస్థితి ఏంటో నీకు వివరంగా చెప్పాను. ఇది నేను పబ్లిసిటీ చేసుకోవడం నాకిష్టం లేదే. ఒకవేళ నేను కిడ్నీ ఇచ్చానన్న విషయం తెలిస్తే అత్తయ్య గారు ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధపడతారు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఒకప్పుడు ఆవిడ్ని కిడ్నాప్ చేసి భరత్ని బెదిరించి పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాను. ఆ కోపం అత్తయ్య గారికి ఇంకా అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిజం చెప్పడం కరెక్ట్ అంటావా? ఆలోచించు. నువ్వందరి చేత మాటలు పడ్డం నాకు బాధగా ఉంటుంది రుద్ర. తప్పు చేసినప్పుడంటే నేను అందరూ తిట్టినా ఒక అర్థం ఉంది. కానీ ఈరోజు ఉన్నదంతా వాళ్లకే పెట్టావు. ఇప్పుడు నీ శరీరంలో నుండి ఒక భాగాన్నిస్తున్నావు. నీ గొప్పతనం ఇంకా వాళ్లకి తెలియకుండా దాచడం అనేది న్యాయం కాదు రుద్ర. ఈ సమయంలో ఏది న్యాయం ఏది అన్యాయం అనే విషయాన్ని ఆలోచించడంలో అర్థం లేదే. అయినా నేనొక కిడ్నీ ఇచ్చినంత మాత్రాన చచ్చిపోతానా? బతికే ఉంటాను. నీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాను. కాస్త నవ్వవే ప్లీజే. నీ మొహం చూసి వెళ్ళానంటే నాకంతా మంచి జరుగుతుంది. అది కాదే, ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నావు. వాళ్ళకి తెలియకుండా ఉండాలి అంటే కష్టమేనేమో. అదంతా డాక్టర్తో మాట్లాడుకున్నాను. అక్కడ ఎవ్వరికీ తెలియకుండా అంతా మేనేజ్ చేస్తారు. డాక్టర్ సొంత రికమెండేషన్తో కిడ్నీ ఇస్తున్నట్టుగా ఆయన చెప్తారు. ఆ జాగ్రత్త నేను తీసుకున్నాను. యూ డోంట్ వర్రీ. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పవా? నువ్వింతకాలం మొండిదానివి, దుర్మార్గురాలివి, సెల్ఫిష్వి అనుకున్నానే. కానీ అందరికంటే నువ్వీరోజే చాలా గొప్పదానివైపోతున్నావు. దేవుడు నీకు చాలా మంచి మనసిచ్చాడు. అది ఇంతకాలం బయటపడకుండా ఎక్కడో దాక్కుంది. ఈరోజు నాకు మాత్రమే కనిపిస్తోంది. నేను దేవుణ్ణి కోరుకునేది కూడా ఇంత త్యాగం చేస్తున్న నీకు ఆ దేవుడు న్యాయం చెయ్యాలి, నీకు మంచి జరగాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నేత్ర, థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకో. మీకేమీ కాదత్తయ్యా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మీరు బావుండాలి. మీరు నిండు నూరేళ్లు కలిసి ఆనందంగా బతకాలి.
కూర్చోండి. డాక్టర్, నేను రెడీగానే ఉన్నాను. మీరు ప్రాసెస్ మొదలు పెట్టొచ్చు. మీరు వారికి ఇంత సహాయం చేస్తూ మీరెవరో తెలియకుండా దాచాలి అనుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మేడం. ఇది ఎంత పెద్ద త్యాగమో తెలుసా? ఈరోజు కిడ్నీ ఇస్తున్నారంటే లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటిది వాళ్ళకి ఇంత పెద్ద సహాయం చేస్తూ మీ పేరు కూడా తెలియకుండా దాచాలి అనుకోవడం కరెక్ట్ కాదు. డాక్టర్, నేనెవరూ బయట వాళ్ళకి సహాయం చేయడం లేదు. ఆవిడ నాకు అత్తయ్య. ఆవిడికి కిడ్నీ డొనేట్ చేయడం హెల్ప్ కాదు, నా బాధ్యత. కన్న కొడుకు కూతురు కూడా చేయలేని పని నాకు చేసే అవకాశం వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత రికవరీ కూడా టైం పడుతుంది. పర్వాలేదు డాక్టర్, నేను దానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. మరి లీగల్ ప్రాసెస్ అంతా? అదంతా కంప్లీట్ చేసుకున్నాం డాక్టర్. మీకు ఏ ప్రాబ్లం రాదు. నా ఫ్రెండ్ నేత్ర లాయర్, తనన్నీ ప్రాపర్గా చేసి పెట్టింది. మీకెలాంటి ఇష్యూ రాదు. దయచేసి నా గురించి మాత్రం చంద్రిక భరత్లకి తెలియకుండా ఉండాలి. మీరు ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోండి. వాళ్ళకి మాత్రం మీ రికమెండేషన్తో డోనర్ దొరికినట్లుగా చెప్పండి. ఆలస్యం చేయకండి ప్లీజ్. అలాగే మేడం. చంద్రిక, చంద్రిక, ఏంటండి, ఏమైంది? ఎందుకంత ఆనందంగా ఉన్నారు? అసలు ఏం జరిగింది? చంద్రిక, దొరికారు చంద్రిక. అమ్మకి కిడ్నీ ఇవ్వడానికి డోనర్ దొరికారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడ నీకేం పని? కంపదీసి రుద్రాని ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేసిందా? ఇది మామూలే కదా. విషం తాగినట్టు నటించడం, చచ్చిపోతున్నట్టు నటిస్తూ ఎదుటివారిని మోసం చేయడం, ఇలా ఇలా ఎన్ని డ్రామాలు ఆడలేదు? ఎంతసేపు రుద్రాన్ని తిట్టుకోవడం, ఆడిపోసుకోవడం కాదు. ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీకు సహాయం చేసేవాళ్ళు ఎవరో, మీకు మంచి చేస్తున్న మనుషులు ఎవరో వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి.